రిషబ్ పంత్ లేకుండా టీమిండియా T20 స్క్వాడ్ బయటకు వచ్చింది. నాకైతే షాకింగ్గా ఉంది. చాలా మంది కొంచెం ఓవర్ అనుకోవచ్చు, కానీ నిజంగా రిషబ్ పంత్ లేకుండా స్క్వాడ్ వస్తుందా అంటే కొన్ని సంవత్సరాలు మనం చూసాము అంటే రిషబ్ పంత్ లేకుండా ఏ స్క్వాడ్ వచ్చేది కాదు. ప్రెసెంట్ ఒక T20 స్క్వాడ్ వచ్చేసింది. నెక్స్ట్ మనకు ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అంటే ఎందుకు చెప్తున్నా ఈ మ్యాటర్ మీకు అర్థం కావాలి కదా. సో ఇండియాకు సంబంధించిన 5 మ్యాచెస్ జరగబోతున్నాయి అనమాట ఇంగ్లాండ్తో, 5 T20లు. సో వాటికి సంబంధించిన స్క్వాడ్ అనేది బయటకు వచ్చింది. ఇందులో రిషబ్ పంత్ పేరు కనిపించట్లేదు, అలాగే మొహమ్మద్ షమి స్క్వాడ్లోకి వచ్చేసాడు. అయితే జస్ప్రీత్ బుమ్రా బయటకు వెళ్ళిపోయాడు, మీ అందరికీ తెలుసు రీజన్స్ కూడా. సో అంతేకాకుండా ఈ స్క్వాడ్లో చాలా అంటే చాలా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, అలాగే ఒక్క చిన్న నెగిటివ్ పాయింట్ ఉంది. సో అసలు ఎందుకు కొంతమంది స్టార్ ప్లేయర్స్ లేరు, అలాగే అభిషేక్ శర్మ ఎందుకు లేడు, కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేద్దాము. ఫస్ట్ నేను స్క్వాడ్ మీకు చెప్పేస్తాను క్లియర్గా. సో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ యాజ్ యూజువల్, ఇక సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, ధ్రువ్ జురెల్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవి బిష్నాయ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్. ఇదే మన టీమిండియాకు సంబంధించిన T20 స్క్వాడ్ అనమాట. సో ఈ స్క్వాడ్ వివరాలు అవ్వచ్చు, లేకుంటే లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీకు తెలుసు మన తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో ఎప్పటికప్పుడు. ఇప్పుడు ఈ వీడియో నాకు తెలిసి చాలా లేట్గా వస్తూ ఉంటుంది మీ దగ్గరికి, కానీ స్క్వాడ్ దీనికన్నా ముందే రిలీజ్ అయి ఉంటుంది. సో అలా బ్రేకింగ్ అప్డేట్స్ అన్ని కూడా నేను తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను అనమాట. కాబట్టి మన తెలుగు బస్ టెలిగ్రామ్ ఫ్యామిలీతో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. సో మనం మెయిన్గా ఈ స్క్వాడ్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ రిషబ్ పంత్తో స్టార్ట్ చేశాను. అయితే స్క్వాడ్లో మనం ఫస్ట్ ప్లేయింగ్ 11 ప్రకారం చూసుకుంటూ వచ్చామంటే ఓపెనర్స్గా ఎవరు ఉన్నారు అంటే సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, ఈ ఇద్దరే మనకు ఓపెనర్స్. అయితే సూర్యకుమార్ యాదవ్ మాట నిలబెట్టుకున్నాడు అనిపిస్తుంది నాకైతే ఇక్కడ. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో, లేకుంటే మీకు తెలుసో తెలియదో, మనం ఈ అప్డేట్స్ అని మనం టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తుంటాము. సంజు శాంసన్ స్వయంగా చెప్పాడు అనమాట, ఒకనొక రోజు సూర్య వచ్చి తను కెప్టెన్ అయ్యాక నువ్వు రేపు మ్యాచ్లో లేకుంటే ఈ సిరీస్కి ఓపెనింగ్ చేస్తావు అని చెప్పాడట. దాంతో పాటుగా ఇంకొక విషయం చెప్పాడట, ఇది కేవలం ఈ సిరీస్కో లేకుంటే ఈ మ్యాచ్కో కాదు, నేను లాంగ్ టర్మ్ అంటే T20 వరల్డ్ కప్ చూస్తున్నాను అని చెప్పాడట. సో అంటే మాట ఇచ్చాడు అంటే నేను ఊరికి చెప్పలేదు అనమాట, నామకే వాసు ఖచ్చితంగా పెట్టుకుంటానంటే మాట్లాడాడు. అండ్ సంజు శాంసన్ కూడా ఫెయిల్ అయ్యాడు, బట్ మంచిగా ఆడిన మ్యాచ్లు చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు యావరేజ్ చూసుకుంటారు, అవన్నీ చూసుకుంటారు కదా, అవన్నీ చూసుకుంటే తను బాగా పర్ఫామ్ చేశాడు కాబట్టి పెట్టుకున్నాడు. అయితే ఇక్కడ నాకున్న ఒక చిన్న పాయింట్ ఏంటి అంటే బ్యాకప్ ఓపెనర్ కనిపించట్లేదు ఈ స్క్వాడ్లో. మీరు మొత్తం వెతకండి, స్క్వాడ్లో ఇంకొక బ్యాకప్ ఓపెనర్ లేడు. సో ఎలా అంటే 5 మ్యాచ్లు T20లు అనమాట, ఏమైనా జరిగితే ఏం చేస్తారు అన్నది నాకు అర్థం కావట్లేదు. అంటే అప్పటికప్పుడు ఓకే పంపించచ్చు ఎవరో ఒక ప్లేయర్ని, నో ప్రాబ్లం, కానీ మెయిన్గా రిలీజ్ చేసిన స్క్వాడ్లో కనిపించట్లేదు అని చెప్పి నేను ఒక చిన్న పాయింట్ ఇక్కడ నేను చూపిస్తున్నాను. అండ్ తర్వాత నెక్స్ట్ చూసాము అంటే మీకు వచ్చే డౌట్, అభిషేక్ శర్మ బ్యాకప్ ఓపెనర్ కానీ అభిషేక్ శర్మ ఎందుకు లేడు అన్న డౌట్ వస్తుంది మీకు. సో అభిషేక్ శర్మ ఎందుకు లేడు అన్నదానికి నేను స్టాట్స్ చెప్పే ముందు ఈ రోజు కూడా మీరు గూగుల్ వెళ్ళి చూసుకోండి, అభిషేక్ శర్మ విజయ్ హజారే ట్రోఫీలో ఈ స్క్వాడ్ వచ్చే కొన్ని గంటల ముందు ఒక మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు, అది కూడా చీప్గా ఫెయిల్ అయ్యాడు. సో బేసిక్గా తన స్టాట్స్ ఒకసారి చూసాము అంటే ఇండియా తరఫున 11 ఇన్నింగ్స్ ఆడాడు తక్కువ టైంలోనే, అండ్ రన్స్ 256, యావరేజ్ 23.3, స్ట్రైక్ రేట్ 171.8. సో ఈ స్టాట్స్ చూసాక మీకు అర్థమైంటుంది అనమాట ఎందుకు తను టీంలో లేడు అని చెప్పి. అది మాత్రమే కాదు, ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ తనకు వచ్చింది. టీమిండియాలో ప్లేస్ అనేది అంత ఈజీ కాదు, బట్ అభిషేక్ శర్మ ఎంత ఫాస్ట్గా టీంలోకి వచ్చాడో అంత ఫాస్ట్గా తన పేరును తగ్గించుకున్నాడు అనమాట. అంటే ఎప్పుడు చూసినా సరే ఎటువంటి ప్లేస్లో ఆడుతున్నామో, ఎటువంటి పిచ్ పైన ఆడుతున్నామో ఇవన్నీ పట్టించుకోకుండా హిట్టింగ్ మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేశాడు. అదే తనను టీం నుంచి బయటకు వెళ్ళేలా చేసింది అనమాట. బేసిక్గా అదే హిట్టింగ్తో టీంలోకి వచ్చాడు, అదే హిట్టింగ్తో బయటకు వెళ్ళిపోయాడు. సో అందుకే అభిషేక్ శర్మను పట్టించుకోలేదు అనమాట టీం మేనేజ్మెంట్, తను ఫెయిల్ అవుతున్నాడు కాబట్టి కన్సిస్టెంట్గా. ఇక నెక్స్ట్ చూసాము అంటే రిషబ్ పంత్ గురించే మాట్లాడదాం. ఎందుకు రిషబ్ పంత్ టీంలో లేడు? సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇక T20 స్క్వాడ్లో రిషబ్ పంత్ కనిపించడం కష్టం, ఎప్పుడు ధ్రువ్ జురెల్ అద్భుతంగా పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేస్తే. ఎందుకంటే ఇక రిషబ్ పంత్ని టెస్ట్ ఫార్మాట్కి మాత్రమే అంకితం చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్లో కూడా KL రాహుల్ ఆడబోతున్నాడు, ఆబ్వియస్లీ 100% కన్ఫర్మ్ అయిపోయింది. సో ఫస్ట్ KL రాహుల్ ఆడద్దన్నారు ఇంగ్లాండ్ వన్డే స్క్వాడ్లో, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆడమని చెప్పారట, అది కూడా మనం అప్డేట్ చేసాం టెలిగ్రామ్ ఛానల్లో. సో దీన్ని బట్టి చూసామంటే రిషబ్ పంత్ కేవలం ఇక టెస్టులకు మాత్రమే పరిమితం చేయాలని చెప్పి ఒక ప్లాన్ అయితే చూస్తుంది BCCI. సో రిషబ్ పంత్ స్టాట్స్ ఒకసారి చూశారు అంటే సో 66 ఇన్నింగ్స్లో తను 1209 రన్స్ కొట్టాడు, యావరేజ్ 23.2, స్ట్రైక్ రేట్ 127.3. సో ఈ స్ట్రైక్ రేటు, ఈ యావరేజ్ కారణంగానే తను బయటకు వెళ్ళాడు. అయితే ఇన్ని సంవత్సరాలు మరి ఎందుకు అన్ని మ్యాచ్లు ఛాన్సులు ఇచ్చారని మీకు డౌట్ రావచ్చు. ఒక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. బేసిక్గా
తను బ్యాటింగ్ ఆడే పొజిషన్కి కాంపిటీషన్ లేదప్పటికీ. ఎందుకంటే ఇషన్ కిషన్ ఓపెనర్, కేఎల్ రాహుల్ ఓపెనర్ T20లో, ఇక అలాగే మిగతా సంజు శాంసన్ కూడా ఆడితే 3-4 పొజిషన్స్లో ఆడే ప్లేయరు. సో అందుకే ఎక్కువ కాలం ఆడారు. ఇప్పుడు ధ్రువ్ జురేల్ వచ్చేసాడు. సో ధ్రువ్ జురేల్ లాంటి ప్లేయరు ఫినిషింగ్ చేసే ప్లేయర్, నెంబర్ 6లో అక్కడ ఆడే ప్లేయర్ అనమాట. 4, 5, 6 పొజిషన్స్లో ఎక్కడైనా ఆడతాడు, మ్యాచెస్ని ఫినిష్ చేస్తాడు, 140-150 స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేస్తాడు. సో చాలా మంచి అవకాశం వచ్చింది ధ్రువ్ జురేల్కి. యూజ్ చేసుకుంటే మాత్రం టీంలో పాతుకుపోవచ్చు. ఇది ఇక నెక్స్ట్ మనం చూడాల్సింది ఇక్కడ నితీష్ కుమార్ రెడ్డి టీంలో ఉండడం చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. ఎందుకు అంటే సో టాలెంట్ ఉన్న ప్లేయర్ అనమాట. లాస్ట్ ఒక 1.5 ఇయర్గా తను ఏంటో మనం క్లియర్గా కళ్ళతో చూస్తున్నాము. సో అలాంటి ప్లేయర్కి ఛాన్స్ రావడం చాలా మంచిది. అండ్ టీంలో అంటే ప్లేయింగ్ ఎలెవెన్లోకి వస్తాడు కదా, పక్కన పెట్టేసేయండి, ఒక మ్యాచ్ కాకుండా ఇంకొక మ్యాచ్ వస్తాడు, బట్ ప్రూవ్ చేసుకుని టీంలోకి రావడం అనేది చాలా పెద్ద విషయం ఇక్కడ. ఎందుకంటే టీమిండియాకు నెక్స్ట్ హార్దిక్ పాండ్యా లా అయ్యే ప్లేయర్ అనమాట. ఇప్పుడు మీకు ఇంకొక పేరు గుర్తొస్తుంది, శివం దుబే. సో శివం దుబేని కూడా సైడ్ లైన్ చేసేసింది BCCI. ఎందుకంటే శివం దుబే మ్యాక్సిమం బ్యాటింగ్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తాడనమాట. సో ఇప్పుడు తన బౌలింగ్ అంత షార్ప్ కనిపించట్లేదు. అందుకే నితీష్ కుమార్ రెడ్డి అనుకోండి, తను అనుకుంటే బౌలింగ్ కూడా అంతే షార్ప్గా వేయగలడు అనమాట. షార్ప్గా అంటే బాగా అని చెప్తున్నాను. సో అందుకే మన శివం దుబేని పక్కగా తోసేశారనమాట. ఇక నెక్స్ట్ మీరు చూసారంటే హర్షిత్ రాణాకు ఛాన్స్ వచ్చింది యంగ్ బౌలర్స్ రూపంలో. ఇది నాకు కొంచెం అంటే మంచి ప్లేయరే, కానీ హర్షిత్ రాణా కన్నా ఇంకా కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎందుకు ఛాన్స్ రాలేదో మనకు తెలియదు. కానీ హర్షిత్ రాణాకి అయితే ఛాన్స్ వచ్చింది. మేబీ గంభీర్ రికమెండేషన్ ఉండొచ్చు. ఇక రింకు సింగ్ ఆబ్వియస్లీ, హర్షదీప్ సింగ్ ఆబ్వియస్లీ ఉంటాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు. ఇక నెక్స్ట్ చూసాము అంటే మీకు యుజ్వేంద్ర చాహల్ కనిపించట్లేదు. అంటే చాహల్ని ఎందుకు టీమ్ మేనేజ్మెంట్ పక్కకు తోస్తుంది? అసలు చాహల్ పరిస్థితి ఏంటి, ఏమవుతుంది చాహల్కి అసలు? T20 పరంగా ఇండియాకు హైయెస్ట్ వికెట్ టేకర్ అయినా సరే పక్కకు దొబ్బేస్తుంది అనమాట. సో ఎందుకు అని మీకు క్వశ్చన్ వేయాల్సి వస్తే ఒకటనమాట, బేసిక్గా నాకు తెలిసి ఏమన్నా ఫీల్డింగ్ వైపు చూస్తుందేమో టీమ్ మేనేజ్మెంట్. ఎందుకంటే చాహల్ ఫీల్డింగ్లో కొంచెం వీక్ అనమాట. సో వికెట్స్ మాత్రమే చూసుకుంటే మనకు ఫీల్డింగ్ అనేది ప్రతి మ్యాచ్లో రన్స్ పోయే అవకాశం ఉంటుంది. అని తన కోసం ఒక సపరేట్ ఫీల్డింగ్ పొజిషన్ పెట్టాలి, ప్రతి చోట ఫీల్డింగ్ చేయలేడు. సో ఈ కారణంగా ఏమైనా చాహల్ను పక్కకు దొబ్బేస్తున్నారు. ఎందుకంటే చాహల్ చాలా మినిమం గ్యారంటీ బౌలర్ అయినా సరే టీంలోకి పెట్టుకోవట్లేదు. సో బట్ ఇక్కడ చూసారంటే జడేజా లేడు కాబట్టి వాషింగ్టన్ సుందర్కి ఛాన్స్ వచ్చింది. బట్ అక్షర్ పటేల్ రూపంలో పోటీ ఉంటుంది, అది ఖచ్చితంగా ఆబ్వియస్లీ ఉంటుంది అనమాట. బట్ సుందర్కి ఇది ఒక మంచి అవకాశం టీంలోకి. అంటే చెప్పా కదా, సేమ్ నితీష్ కుమార్ రెడ్డి లాగే ప్రతి మ్యాచ్ ప్లేయింగ్ ఎలెవెన్లో లేకున్నా ఏదో ఒక మ్యాచ్లో వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇదనమాట. ఇక తిలక్ వర్మ, సో ఆబ్వియస్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ ఈ మధ్య కాలంలో, అద్భుతంగా పర్ఫామ్ చేస్తున్నాడు. ప్రెజర్ సిచ్యువేషన్స్లో హిట్టింగ్ చేయగలడు, అలాగే యాంకర్ ఇన్నింగ్స్ కూడా ఆడగలడు. సో అలాంటి ప్లేయర్ అనమాట, అందుకే పెట్టుకున్నారు. అయితే ప్లేయింగ్ ఎలెవెన్ గురించి మాట్లాడినప్పుడు మనం ఇంకా లోతుగా డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ప్లేయింగ్ ఎలెవెన్ గురించి మాట్లాడినప్పుడే అసలైన మజా వస్తుందన్నమాట. ఎందుకు అంటే సో రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అలాగే తిలక్ వర్మ ఖచ్చితంగా ఉంటాడులేండి. సో ఇలా అంటే హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా టీంలో ఉంటాడు. సో కాబట్టి కొన్ని అంటే ఎవరు ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంటారు, ఏం జరుగుతుంది అని కొంచెం డిస్కస్ చేద్దాం లోతుగా, అప్పుడు ప్లేయింగ్ ఎలెవెన్ గురించి డిస్కస్ చేసినప్పుడు. ఇంకొక విషయం ఏంటి అంటే మనకు 1 డే స్క్వాడ్ రాబోతుంది అనమాట ఈ వీళ్ళతోనే. సో అది మేబీ నాకు తెలిసి సండే రోజు ఇస్తామని చెప్పారు. సో స్క్వాడ్ ఏదైతే వస్తుందో 1 డే స్క్వాడ్ ఇంగ్లాండ్తో, బట్ ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ మనకు 12th రావట్లేదు అనమాట. సో ఎందుకంటే కొంచెం టైం అడిగారు. సో మేబీ నాకు తెలిసి ఇంకా వాళ్ళు డిస్కషన్స్లో ఉన్నారేమో. సో ఒకవేళ 1 డే స్క్వాడ్ వచ్చింది అనుకోండి ఇండియాతో జరిగిపోయేది, అదే ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ 99.9% నాకు తెలిసి ఒక్క ప్లేయర్ కూడా చేంజ్ అవ్వరు అనమాట. ఏమన్నా ఒకరిద్దరు ఏమన్నా రిజర్వ్ ప్లేయర్స్లో మనం చేంజ్ అయితే చేంజ్ అవ్వచ్చు, కానీ సేమ్ స్క్వాడ్ దిగిపోతుంది. బట్ టైం ఎందుకు అడిగారో మరి ఏమో మనకి ఇంకా క్లారిటీ రావట్లేదు. అంటే ఇంకొక 1 వీక్ ఛాన్స్ టైం కావాలని అడిగారు అనమాట. సో ఎలాగో ఐసీసీ ఇప్పుడు ఐసీసీ మన చేతిలోనే ఉంది కదా, ఎవరు జైషానే ఉండేది, ఖచ్చితంగా ఇచ్చేస్తాడు. ఇదనమాట పరిస్థితి. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ.